అఖిలభువనదీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమనస్సేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితుల వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని మనం చెప్పుకుంటున్నాము. ఈ ఒక కార్యక్రమంలో మనం నచికేతోపాఖ్యానాన్ని మనం చెప్పుకోవటం జరుగుతోంది. ఈ నచికేతోపాఖ్యానం చెప్పుకునేటప్పుడు ఇటువంటి ముఖ్యమైనటువంటి విషయాల్ని ఎక్కడా కూడా ఏ ఒక్క సభలలో కానీ ఎక్కడ కానీ ఇటువంటి ప్రవచనాలని అంటే చెప్పటానికి తగినటువంటి సమయం కాదని చెప్పేసి వ్యాపార రీత్యా ఉన్నటువంటి గజేంద్ర మోక్షం కానీ, లేకపోతే ప్రహ్లాద చరిత్రని కానీ, లేకపోతే వామన చరిత్రని కానీ, ఇలాగ భాగవత సప్తాహమని కానీ, రామాయణ కథాకల్పమని కానీ, ఇలా వీటి గురించి చెప్పుకొస్తారు తప్పితే ఇటువంటి విషయాలని నలుగురికి చెప్పాలి అనేటువంటి ధోరణితో ఎవరు కూడా ప్రారంభించటం లేదు. ఇటువంటి అవకాశాన్ని ఆశ్రితుల నుంచి మేము తీసుకుని ఇటువంటి నిజాలైనటువంటి విషయాలన్నింటినీ కూడా అందరూ విని ఈ విషయాలను అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయ పరిజ్ఞానంతోనే ఈ యొక్క విషయాలను చెప్పడం జరుగుతోంది. కనుక ప్రియమైన ఆత్మబంధువులారా, మీరు ఈ యొక్క వీడియోని మీరు చూసిన తర్వాత ఈ యూట్యూబ్లో మీకు తెలిసినటువంటి వారికి కూడా పంపి ఇటువంటి విషయాలని వాళ్ళు కూడా గ్రహించేటట్లు చేయండి. ఎంతకాలం విన్నా కూడా ఆ ఒక గజేంద్రుడి తాలూకు కాలు మొసలి పట్టుకుంటుంది. ఆ మొసలిని సంహరించటానికి ఆ వైకుంఠంలో నుంచి విష్ణువు వస్తాడు. ఆ విష్ణువు వచ్చి తన తాలూకు చక్రంతో ఆ ఒక మొసలిని సంహరిస్తాడు. ఆ మొసలి ఊహు అనేటువంటి గంధర్వుడిగా మారిపోయి స్వర్గానికి వెళ్ళిపోతుంది. కనుక ఇటువంటి కథలని ఇటువంటి వాటిని కాకుండా ఇక్కడ ఈ నచికేతుడు అడుగుతున్నటువంటి ఈ మూడవ ప్రశ్న ఏదైతే ఉందో, ఈ యొక్క మూడవ ప్రశ్న అనేటువంటి ఈ ఒక మూడవ వరము అనేటువంటిది ఇది మామూలుగా సర్వసాధారణమైన మనుషులు చెప్పేటువంటి జవాబు కాదు. ఎందుకంటే ఈ నచికేతుడు ఎందుకు అక్కడికి వెళ్ళాడు ఈ యమధర్మరాజు దగ్గరికి అని అంటే, ఎవరైతే చక్కని సమాధానాన్ని ఇవ్వగలరో అటువంటి వారిని ఎన్నుకుని ఈ నచికేతుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఈ యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి అందరూ చెప్పినట్లుగా స్వర్గం అనేటువంటిది ఉందా? ఉంటే ఆ స్వర్గాన్ని నేను పొందటానికి అంటే ఆ స్వర్గంకి వెళ్ళాలి అంటే ఎటువంటి యాగాలు ఎటువంటి పనులు చేయాలి? ఆ స్వర్గంలో ఉండేటువంటి స్వర్గాధిపతి ఎవరు అని ఇలాగ స్వర్గాన్ని గురించి అడిగినప్పుడు ఆ ఒక యమధర్మరాజు స్వర్గం అనేది లేదయ్యా, ఇదంతా కూడా అభూత కల్పనతో కూడినటువంటి విషయమేను. ఎక్కడైతే శాంతి ఉంటుందో, ఎక్కడైతే ఆనందం ఉంటుందో అదే స్వర్గము అని చెప్పేసి అంటాను తప్పితే, స్వర్గం అనేటువంటి ఒక లోకం ఉంటుంది. ఆ లోకంలో ఇంద్రుడు అనేటువంటి అధిపతి ఉంటాడు. అక్కడ రంభ, ఊర్వశి, మేనక లాంటి వాళ్ళందరూ కూడా నాట్యాలు చేస్తారనేటువంటి ఇవన్నీ కూడా అభూతమైనటువంటి కల్పనలు. అక్కడ ఎవరూ లేరు. ఈ యొక్క ఇంద్రియాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో మానవ దేహంలో ఉన్నటువంటి
కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో, ఆ ఇంద్రియాలకి ఎవరైతే అధిపతి అయినటువంటి వాడు ఉన్నాడో అతన్ని ఇంద్రుడు అని చెప్పేసి అని అంటారు తప్పితే ఇంద్రుడైనటువంటి వాడు ఎక్కడో స్వర్గంలో ఉన్నాడు అనేటువంటి విషయం లేదు అనేటువంటి నిజాన్ని నచికేతుడికి చెప్పడం ప్రారంభించాడు. ఇటువంటి సమాధానం విన్నటువంటి నచికేతుడు తనకి నిజమైనటువంటి సత్య నిరూపణ కలిగినటువంటి వాక్యాలని, సత్య నిరూపణ కలిగినటువంటి విషయాల్ని చెప్పగలిగేటువంటి వ్యక్తి ఈ యమధర్మరాజు అనే తెలుసుకుని, లోకంలో ఉన్నటువంటి ఎన్నో అపోహాలకు సంబంధించినటువంటి ఈ మరణాన్ని గురించినటువంటి విషయంలో యమధర్మరాజునే అడిగితే యమధర్మరాజే చెప్తారు కదా అని చెప్పేసని ఈ మూడవ వరంగాను మూడవ ప్రశ్నగాను ఈ యొక్క నచికేతుడు యమధర్మరాజునే ఈ యొక్క మరణం అనేటువంటిది ఏంటి, మరణం తర్వాత జరిగేటువంటిది ఏంటి, ఈ మరణం అనేటువంటి దాని మూలంగా పరిణామక్రమం ఏమిటి అని చెప్పేటువంటి విషయంలో యమధర్మరాజు తాలూకు విధులు పనులని తీసుకుని ఇతను ప్రశ్నించడం జరిగింది. ఈ యొక్క ప్రశ్న విన్నటువంటి యమధర్మరాజు ఒక్కసారిగా ఇంత చిన్న పిల్లవాడు ఇటువంటి ప్రశ్న వేస్తాడు అనేటువంటిది అతను ఎప్పుడూ కూడా ఊహించినటువంటి విషయము. ఎందుకనంటే ఏ మణులో మాన్యాలో లేకపోతే సామ్రాజ్యాలో ఏ స్త్రీలనో ఏ కోరికలనో నాకు కొన్ని వేల సంవత్సరాల ఆయుర్దాయాన్ని ఇవ్వమనో ఇలా కోరుకుంటాడు అనుకున్నాడు తప్పితే తన తాలూకు పనికి సంబంధించినటువంటి విద్యుక్త ధర్మానికి సంబంధించినటువంటి ఈ మరణానికి సంబంధించినటువంటి విషయంలో ఈ పిల్లవాడైనటువంటి ఈ నచికేతుడు అడుగుతాడు అనేటువంటి విషయాన్ని యమధర్మరాజు ఊహించలేకపోయాడు. ఊహించలేక అతను ఈ యొక్క నచికేతుడి ప్రశ్న అడగగానే అతను కొంచెం సంశయించి ఆత్మగౌరవంతో అహం కొంచెం దెబ్బతినగా ఈ పిల్లవాడేంటి ఇటువంటి ప్రశ్న అడగటమేమిటి అని చెప్పేసి అనుకుని ఈ అహానికి ఈ ఆత్మగౌరవానికి కూడా రెండింటికి కూడా తేడా ఉంది. అహం అంటే పలువురిని కించపరిచేటువంటి విషయాన్ని తీసుకుంటే అహం అని చెప్పేసి అంటారు. ఆత్మగౌరవము అంటే తన తాలూకు విషయాలలో ఏ విధమైనటువంటి అగౌరవం జరగకుండా తన వరకు గౌరవంగా ఉండి సమాధానాలు ఇచ్చేటువంటి దాన్ని ఆత్మగౌరవము, ఎదురుకుండా ఉన్నటువంటి మనిషిని సంతృప్తి పరిచేటువంటి వాటిని అని అనిపిస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే ఈ నచికేతుడు ఇటువంటి ప్రశ్న వేశాడో ఈ యొక్క యమధర్మరాజుకు ఒక విధంగా అహము దెబ్బతింది, రెండు ఆత్మగౌరవానికి కూడా చేటు వాటిల్లినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి చిన్నపిల్లవాడు నేను చేసేటువంటి నా పనికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవాలి అని అనుకోవటం ఇతని యాదృచ్ఛికంగా వచ్చినటువంటి ప్రశ్న, లేక ఇతనికి ఎవరైనా చెప్పి ఇటువంటి ప్రశ్న వేయించారా? ఈ మరణం తర్వాత అనేటువంటిది వేదశాస్త్రాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా చదివినటువంటి వారు కూడా మరణం తదుపరి ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఎవరూ కూడా చర్చించలేదు. ఇటువంటి చర్చా విధానాన్ని ఎవరు చేశారయ్యా అంటే ఒక్కసారి మాత్రమే జనక మహారాజు గారి సభలో ఆ జనక మహారాజు సువర్ణ గోవులతో తను దానమిస్తానని చెప్పేసని, ఈ ఒక్క బ్రహ్మ విద్యలో ఎవరైతే గొప్పవారు ఉన్నారో వాళ్ళకి ఈ ఆవులన్నింటినీ సువర్ణమయమైనటువంటి ఆవులు ఇస్తానని అన్నప్పుడు మాత్రమే అక్కడ గార్గి అనేటువంటి ఆవిడ మరణం తర్వాత జరిగేటువంటి ప్రక్రియ ఏమిటి, మరణం ముందు దేహం చాలా ఆరోగ్యంగా ఉంటుంది,
మనస్సు ఉల్లాసంగా ఉంటుంది, ఇంద్రియాలన్నీ కూడా చాలా చక్కగా పనిచేస్తాయి. ఇటువంటి పరిస్థితిలో తనకు కావలసినటువంటి పనులన్నింటినీ కూడా తను చక్కపెట్టుకోగలడు. కానీ ఈ మరణము అనేటువంటిది వాటిల్లిన తర్వాత అప్పటిదాకా పనిచేసినటువంటి కాళ్ళు చేతులు, ఈ ఒక్క కళ్ళు ఏ ఒక్కటి కూడా పని చేయకుండా నిశ్శబ్దంగా అన్నట్టుగాను నిర్జీవంగా ఉండిపోవటం జరుగుతుంది. ఆ క్షణం వరకు కూడా ఆ ఒక్క కాళ్ళు చేతులు కళ్ళు నోరు ఈ యొక్క ఇంద్రియాలన్నింటినీ కూడా కదలికలో ఉంచినటువంటి ఆ ఒక్క శక్తి ఆ దేహంలో నుంచి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ వెళ్ళిపోయిన శక్తి, ఆ శక్తిని ఏమంటారు? ఆ శక్తి మళ్ళీ తిరిగి దేహంలోకి ప్రవేశించదా? ఇటువంటి విషయాలన్నింటినీ తీసుకుని గార్గి ఈ యాజ్ఞవల్కుని అడగటం జరిగింది. ఈ యాజ్ఞవల్కుల వారు కూడా ఆ ఒక్క జనక మహారాజు సభలో కొంతవరకు మాత్రమే బహిర్గతంగా మాట్లాడి, ఈ ఊతపోతలు అనేటువంటి వీటి మధ్య నుంచి కూడా ఈ జీవుడు ప్రాణము ఆత్మ అనేటువంటివి దేహంలో నుంచి వచ్చేసిన తర్వాత ఆత్మ పరమాత్మ అనేటువంటి అంతటా నిండి ఉన్నటువంటి ఆత్మలో కలిసిపోతుంది. ఈ ఒక్క ప్రాణము వాయువులో కలిసిపోతుంది. జీవుడు పరంధామము అనేటువంటి బ్రహ్మపదానికి వెళ్ళిపోతాడు అనేటువంటి విషయాన్ని చెప్పితే మళ్ళీ గార్గి తిరిగి ప్రశ్నించడం జరిగింది. ఓ యాజ్ఞవల్క, ఈ ఊతపోతలలో నుంచి జీవుడు ఎలా మీదకి వెళ్తాడు అనేటువంటి విషయాన్ని నాకు క్షుణ్ణంగా చెప్పవలసినది అని చెప్పేసని నిండు పేరోరగం కలిగినటువంటి జనక మహారాజు సభలో ఈవిడ అడగటం జరిగింది. దానికి యాజ్ఞవల్కుల వారు, ఇది 10 మందిలో చెప్పవలసినటువంటి విషయం కాదు కాబట్టి నీవు నా ఆశ్రమానికి వచ్చినప్పుడు నేను నీకు తప్పకుండా ఈ విషయాన్ని చెప్తాను అని చెప్పేసని యాజ్ఞవల్కులు వారు చెప్పి అక్కడి నుంచి కూడా ఆయన ఈ యొక్క బ్రహ్మ విద్యకి సంబంధించినటువంటి కర్మత్రయంబు అని చెప్పేసి అని అంటారు. ఈ కర్మ అనేటువంటిది పని. ఈ యొక్క పని అనేటువంటి దాన్ని నిన్న చేసి సగం వదిలేసేటువంటి దాన్ని ప్రారబ్ధ కర్మ అని చెప్పేసి అంటారు. ఆగామి కర్మ అనేటువంటిది అప్పటికప్పుడు చేస్తున్నటువంటి దాన్ని ఆగామి కర్మ అని అంటారు. సంచిత కర్మ అని చెప్పేసి అని అంటారు. ఈ సంచిత కర్మ అనేటువంటిది రేపటికి మనం ఎలా చెయ్యాలి అనేటువంటి దాన్ని నిర్ణయించేటువంటి దాన్ని సంచిత కర్మ అనేసి అని అంటారు. కర్మ అంటే పని చేయటం గురించినటువంటి దాని క్రియ అనేటువంటి దానికి ఉపయోగించేటువంటిది తప్పితే కర్మ అంటే ఇదేదో మిగిలినటువంటి వాటికి సంబంధించినటువంటిది ఏదో గొప్ప భగవద్గీతలో చెప్పేసినటువంటి కర్మ విభాగము కర్మయోగము అనుకోవలసినటువంటిది లేదు. ఇది ఒక పనికి సంబంధించినటువంటి విషయాన్ని తెలియపరిచేటువంటిదే అనేటువంటి విషయాన్ని ఈ యాజ్ఞవల్కుల వారు చెప్పడం జరిగింది. ఈ కర్మలు అనేటువంటివి ఎలా ఉంటాయంటే 5 రకాలుగా ఈ యొక్క పనులు ఏర్పాటు చేయబడి ఉంటాయి. మాట్లాడేటువంటిది ఏదైతే ఉందో వచన కర్మ అనేటువంటి వచనం అంటే మాట్లాడుతూ పని చేసేటువంటి దాన్ని వచన పని అని చెప్పేసి అంటారు. ఆధారము అనేటువంటిది ఏంటంటే ఏం మాట్లాడాలనుకుని ఆలోచిస్తున్నాడో దాని గురించినటువంటి దాన్ని. గమన కర్మ అనేటువంటిది ఏమంటారంటే ఆ జరుగుతున్నప్పుడు ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఆ ఒక పనిని గమన కర్మ అని చెప్పేసి అంటారు. విస్తార కర్మ, ఈ విస్తార కర్మ అనేటువంటిది ఒక పనిని చాదస్తంగా తీసుకుని లాగి 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 అన్నట్టుగా దాన్ని పెంచుకుంటూ వెళ్తూ ఉంటే పనిని జ్ఞానులు ఎవరూ కూడా పెంచుకోవడానికి ప్రయత్నం చేయరు. ఏదైనా ఒక పని చేయాల్సి వస్తే అంటే భగవద్గీతలో చెప్పినట్టుగా కర్మ విభాగంగా కర్మయోగంగా చెప్పాల్సి వస్తే
సాధ్యమైనంత వరకు ఆ పనిని, ఆ కర్మని చాలా తక్కువగా ఉపయోగించుకోవటానికి ప్రయత్నిస్తారు తప్పితే ఈ కర్మ అనేటువంటి దాన్ని సాగదీసి విస్తారంగా రోజులు సంవత్సరాలు యుగాలు జగాలు జీవితాంతము కూడా చేసేటువంటి పనిలో ఎవరు కూడా ఉండరు ఈ విస్తార కర్మ అనేటువంటి దాంట్లో. ఇది సాధ్యమైనంత వరకు ఎంత తక్కువగా చేయగలగటానికి ప్రయత్నిస్తే అంత తక్కువగా తొందరగా ఈ యొక్క కర్మ విమోచనం చెందాలి అనేటువంటి పరిస్థితిలో ఉంటారు. ఇవన్నీ చేయటం మూలంగా ఆనంద కర్మ అనేటువంటిది ఒకటి వస్తుంది. ఈ ఆనందము అనేటువంటిది ఇది శాశ్వతం కాదు, ఇది అశాశ్వతమైనటువంటిది. ఎందుకంటే ఒక పని చేసినప్పుడు ఆ పని బాగా ఉండటం మూలంగా మనసుకి ఆనందం కలిగి ఆ ఒక ఆనందంతో ఓహో నేను ఈ పని చేశాను అని చెప్పేసి మనసు ఉల్లాసంగా కొంతవరకు మాత్రమే ఉంటుంది తప్పితే ఆనందం ఏనాడు కూడా శాశ్వతము కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ యాజ్ఞవల్కుల వారు తీసుకుని జనక మహారాజు కొలువులో చెప్పడం జరుగుతోంది. ఇటువంటి పరిస్థితిలో కూడా ఇంత ముఖ్యమైనటువంటి విషయాల్ని యాజ్ఞవల్కుల వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు మళ్ళీ మధ్యలో లేచి గార్గి అడగటం ప్రారంభించింది. ఓ యాజ్ఞవల్క మహాదేవ, ఈ ఓతపోతలలో నుంచి వెళ్ళినటువంటి ప్రాణం ఏమవుతుంది? ఈ ఓతపోతలలో నుంచి వెళ్తున్నటువంటి జీవుడు ఎప్పటికీ బ్రహ్మాన్ని చేరుకుంటాడు? బ్రహ్మాన్ని చేరుకున్నటువంటి జీవుడు మళ్ళీ దేహాలను ఎలా సంతరించుకుంటాడు, ఉపాధిలోకి ఎలాగొస్తాడు అని చెప్పేసని మళ్ళీ తిరిగి ఈ యొక్క గార్గి ఆ యొక్క జనక మహారాజు గారి కొలువులో అడగటం జరిగింది. దానితో యాజ్ఞవల్కుడు చాలా కోపగించుకుని, ఓ గార్గి, నేను నీకు ఎన్నిసార్లు చెప్తున్నప్పటికీ కూడా ఇది 10 మందిలో చెప్పవలసినటువంటి విషయం కాదు, ఇది మనం ఏకాంతంగా మాట్లాడవలసినటువంటి విషయమని నేను ఎన్నిసార్లు చెప్తున్నా కూడా పదే తిరిగి ఈ యొక్క జనక మహారాజు గారి తాలూకు పేలోల గమలో అంటే ఈ యొక్క సభలో నువ్వు అడిగి నన్ను కించపరచాలని చెప్పేసి చూస్తున్నావు కాబట్టి మరొక్కసారి కానీ ఇటువంటి ప్రశ్న నా దగ్గరికి తీసుకొస్తే నీ తల 1000 వక్కలైపోతుంది. ఇది 10 మందికి తెలిసేటువంటి విషయం కాదు అని నేను చెప్తున్నప్పటికీ కూడా నువ్వు మరణాంతరం ఏమవుతుంది అని చెప్పేసని నువ్వు అడుగుతున్నావంటే నీ తాలూకు గర్వము, నీ తాలూకు ఇది ఎంతవరకు ఉందంటే విద్యా గర్వము, ఈ విద్యలో నేనే చాలా గొప్పదాన్ని, రెండోవాడు లేడు అనుకుని చెప్పేసని నీవు గర్వపడుతూ అడుగుతున్నటువంటి ప్రశ్నగా తోస్తోంది తప్పితే నేను ఇక్కడ చెప్తున్నాను ఇది 10 మందిలో చెప్పవలసినటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని. ఒక ద్రవ పదార్థములో నుంచి ఆ ద్రవ పదార్థము ఎలాగైతే దాంట్లోకి ప్రాణము జీవుడు ప్రవేశించి ఘనీభవించి అది పిండంగా మారి, పిండము ఒక శిశువుగా మారి అది భూమి మీదకి వచ్చిన తర్వాత దాని నుంచి ఆ ఒక జననం దగ్గర నుంచి కూడా ఆ ఒక క్రియలన్నీ ఆగిపోయి అది నిర్జీవమయ్యేంత వరకు ఉన్నటువంటి దాన్ని జీవము అని చెప్పేసి అని అంటారు, దాన్నే జీవితం అని చెప్పేసి అని అంటారు. ఇటువంటి జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని 10 మందిలో కూర్చుని ఇది ఆకతాయితనంగా మాట్లాడేటువంటి విషయమా? ఇక్కడ జనక మహారాజు గారు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే ఈ యొక్క బ్రహ్మ విద్య అంటే బ్రహ్మాండమైనటువంటి విద్యకి సంబంధించినటువంటి విషయాన్ని గురించి ఈయన ఇక్కడ ఇందులో ఎవరు గొప్పవారైతే వాళ్ళకి నేను ఈ సువర్ణాలతో కూడినటువంటి ఆవుని ఇచ్చేస్తాను, ఈ ఆవులందరినీ కూడా ఇచ్చేస్తానని అంటే నీకు ఆకాశతత్వమే తెలీదు. ఆకాశం ఎక్కడుంది? ఆ ఆకాశానికి ఉన్నటువంటి తత్వమేమిటి? ఆ ఆకాశానికి ఉన్నటువంటి గుణమేమిటి? ఆ ఆకాశానికి ఉన్నటువంటి గుణరహితమైనటువంటి క్రియలేమిటి?
ఇటువంటివి ఏవి కూడా నీకు పూర్తిగా అర్థం లేకుండా నువ్వు అర్థం చేసుకోకుండా మరణం తర్వాత ఏమవుతుంది, మరణం తర్వాత ఏమవుతుంది అని నువ్వు అడుగుతున్నావంటే ఇది ఒక ఆకతాయితనంగా ఉంది తప్పితే ఇది అంత తేలికైనటువంటి విషయం కాదు. దీని గురించి తెలుసుకోవటానికి ఎంతో జ్ఞానం ఉంటే కానీ ఈ యొక్క మరణం తర్వాత ఏమవుతుంది అనేటువంటి విషయము ఇది అర్థం చేసుకునేటువంటి ప్రశ్నకే ఈ యొక్క ప్రశ్న వేయటమే చాలా గొప్పైనటువంటి విషయము. ఈ ప్రశ్న తాలూకు జవాబుని తెలుసుకోవాలి అని అనుకోవటం అనేటువంటిది విపరీతమైనటువంటి కోరికగా భావించవలసి వస్తుంది. ఇక్కడ జనక మహారాజు అడిగింది ఏంటంటే బ్రహ్మ విద్యలో ఎవరు గొప్పవారు అని చెప్పేసి అడిగితే ఈ యొక్క బ్రహ్మాండమైనటువంటి విద్య ఈ ఆకాశానికి సంబంధించినటువంటి విద్యకి సంబంధించినటువంటి దానిలోనే మాట్లాడుతున్నప్పుడు నీవు మధ్యలో మరణము మరణము అని చెప్పేసి మాట్లాడి విషయాన్నించి పక్కదారి పట్టిస్తున్నావు. కాబట్టి ఈ విషయాన్ని నీవు నిజంగా తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస నీలో ఉండి ఉన్నట్టయితే సరేరా నేను నీకు సమాధానం చెప్తాను అని చెప్పేసని ఆ జనక మహారాజు కొలువులో నుంచి ఆ యాజ్ఞవల్కుల వారు ఆ గార్గిని తీసుకుని వెళ్ళిపోవటం జరిగింది. అలా వెళ్ళిపోయిన వాళ్ళిద్దరూ కూడా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఏం చెప్పారు యాజ్ఞవల్కుడు అనేటువంటిది అది ఎవరికీ తెలియలేనటువంటి రహస్యము. కానీ గార్గి యాజ్ఞవల్కుల వారు మాట్లాడిన తర్వాత ఆవిడ సంతృప్తి చెంది ఆయన చెప్పినటువంటి సమాధానాలకి ఆనందపడి ఆవిడ వచ్చి మళ్ళీ ఆ ఒక్క జనక మహారాజు కొలువులో కూర్చుని మళ్ళీ తను లేవకుండా తన తాలూకు పనిని అన్నట్టుగానే యాజ్ఞవల్కుల వారు మాట్లాడుతూ ఉంటే ఈ యొక్క యాజ్ఞవల్కుల వారు చెప్పేటువంటి విషయాలన్నింటినీ కూడా ఈవిడ వింటూ కూర్చోటం తటస్థించింది తప్పితే మధ్యలో లేచి మళ్ళొక్కసారి లేచి ఈ యొక్క యాజ్ఞవల్కుల వారిని మరణం అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని ఈవిడ అడగలేదు. ఈ యొక్క యాజ్ఞవల్కుల వారి ఆకాశాన్ని తీసుకుని 14 మంది అవస్థ దేవతలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవి 8 దిక్కులు, అలాగే వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్విని దేవతలు, అగ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, మృత్యువు, చంద్రుడు, చతుర్ముఖుడు, రుద్రుడు, క్షేత్రజ్ఞుడు, ఈశానుడు అనేటువంటి వాళ్ళందరూ ఉన్నారు. ఈ యొక్క బ్రహ్మ విద్యా సాంప్రదాయంలోకి వచ్చినప్పుడు ఈ ఈశానుడు అనేటువంటి వాడు దేహాన్నంతటినీ కూడా తన తాలూకు పరిపాలనలో ఉంచుకునేటువంటి వాడిని ఈశానుడు అని చెప్పేసి అని అంటారయ్యా. క్షేత్రజ్ఞుడు అనేటువంటి వాడు ఆత్మ అనేటువంటిది క్షేత్రం అవుతుంది. ఈ ఆత్మ అనేటువంటి ఈ క్షేత్రంలో ఈ క్షేత్రజ్ఞుడు అనేటువంటి వాడు ఎవడయ్యా అంటే విరాట్ పురుషుడు క్షేత్రజ్ఞుడిగా ఉంటాడు. రుద్రుడు అనేటువంటి వాడు ఈ ఒక్క దేహంలో ఒక పార్ట్లో ఉండి ఈ ఒక్క విషయాలన్నింటినీ కూడా గమనించేటువంటి వాడిని ఈ ఒక్క రుద్రుడు అని చెప్పేసి అని అంటారు. చతుర్ముఖుడు అని చెప్పే అంటే చతుర్ముఖుడు అంటే బ్రహ్మ అనేటువంటి వాడు కూడా ఈ దేహంలో ఉండేటువంటి వాడే. చంద్రో మనసో జాత అని చెప్పేసి అంటారు. చంద్రుడు అనేటువంటి వాడు ఈ దేహంలో మనస్సు అనేటువంటి విభాగంలో ఉండి ఆనందమయ కోశంతో ఇతని అనుసంధానం చెంది ఉంటాడు. ఇటువంటి విషయాలు ఏవి కూడా తెలియకుండా మనం పురాణాలు వినేస్తాము, ఇతిహాసాలు వినేస్తాము, గజేంద్ర మోక్షం వినేస్తాము, వామన చరిత్ర వినేస్తాము. అంటే వాటి మూలంగా వచ్చేటువంటి ఫలితాలు ఏమీ లేవయ్యా, శూన్యమే తప్పితే. ఉప ఇంద్రుడు అనేటువంటి వాడు ఇంద్రుడి తన తాలూకు పర్యవేక్షణలో పనిచేసేటువంటి వాడు ఉపేంద్రుడు అనేటువంటి వాడు ఒకడున్నాడు. ఇంద్రుడు అనేటువంటి వాడు ఒకడున్నాడు. ఈ అగ్ని అనేటువంటిది ఒకటి ఉంది. అశ్విని దేవతలు అనేటువంటి వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. వరుణుడు అనేటువంటి వాళ్ళు ఉన్నారు.
ఇటువంటి వీళ్ళందరూ కూడా 14 మంది అవస్థా దేవతలు అనేటువంటి వాళ్ళు ఈ దేహంలో పరిపాలన జరుపుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆకాశతత్వానికి సంబంధించినటువంటి దీంట్లో మాత్రమే వీళ్ళ తాలూకు దేవతల తాలూకు పరిపాలనా విభాగాల్ని నడుపుతున్నటువంటి వాళ్ళు వీళ్ళు. ఈ వాయువు అనేటువంటిది ఆకాశంతో పాటు ఒరిపిడి చేసుకుంటూ దాన్ని రాసుకుంటూ వెళ్ళినప్పుడు దానిలో నుంచి అగ్ని అనేటువంటిది ఉద్భవిస్తోందయ్యా. ఈ యొక్క అగ్నికి ప్రతిరూపంగా సూర్యుడు అనేటువంటి వాడిని ఒక దేవతని సృజించడం జరిగింది. ఇక్కడ జలము అనేటువంటి దానికి ప్రతిరూపంగా వరుణుడు అనేటువంటి వాడిని తీసుకురావటం జరిగింది. వీటన్నింటినీ కూడా తెలుసుకోకుండా మేము ఏదో పురాణాలు చదివేస్తాము, మేము 18 పురాణాలు చదివేసి మాకు 18 పురాణాల తాలూకు జ్ఞానం వచ్చేసింది, లేకపోతే కార్తీక పురాణం చదివేశాము, కార్తీక పురాణంలో మేము స్నానం చేయగానే మాకేదో పుణ్యం వచ్చేసింది అనేటువంటి విషయాలు అనేటువంటివి ఇవి అజ్ఞానాంధకారానికి మూల కారణమైనటువంటివి అనేటువంటి విషయాన్ని ఈ యాజ్ఞవల్కుల వారు జనక మహారాజు గారి సభలో చెప్పటం జరుగుతున్నటువంటి విషయము. ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ఎవరైనా క్రోడీకరించి చెప్పినప్పుడు మాత్రమే వీటి తాలూకు విషయాలనేటువంటి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటి చిన్న పిల్లవాడు ఈ యొక్క నచికేతుడు మరణం తర్వాత ఏం జరుగుతుంది, మరణం అంటే ఏమిటి అనేటువంటిది నా విద్యుక్త ధర్మానికి సంబంధించినటువంటి విషయాన్ని తను ప్రశ్నిస్తున్నాడంటే, ఎవరైనా ఈ పిల్లవాడి వెనకాతల బలమైనటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉండి అడిగిస్తున్నటువంటి ప్రశ్న, లేక ఇది పిల్లవాడు తనంతట తానుగా అడుగుతున్నటువంటి ప్రశ్న అని యమధర్మరాజు కొంతసేపు కలవరపాటు చెంది, ఏమైనా సరే ఈ యొక్క పిల్లవాడిని బుజ్జగించి ఇతనికి కొంచెం మంచి మాటలు చెప్పి ఈ యొక్క మరణము అనేటువంటి కీలకమైనటువంటి విషయం లోపల నుంచి ఇతన్ని పక్కకి తీసుకెళ్ళి ఈ విషయాన్ని మరుపులోకి తీసుకొచ్చి ఇతన్ని కిందకి భూలోకానికి పంపించేద్దాము అనుకుని చెప్పటం జరిగింది. కనుక ఇటువంటి విషయాలన్నింటినీ తెలుసుకోవాలంటే ఆ ఒక వెంకటనాథుడి తాలూకు అనుగ్రహం లేకపోతే ఆ ఒక యమధర్మరాజు అనేటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి ఈ నచికేతుడు అనేటువంటి వాడు ఏ విధమైనటువంటి భయం లేకుండా మరణం తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని అడుగుతున్నాడంటే, అటువంటి విషయాల్ని మనం తెలుసుకోవాలంటే ఆ అయ్యప్ప అనుగ్రహము కటాక్షంతో మాత్రమే ఆ జ్యోతిస్వరూపుడిగా తెలుసుకుని మాత్రమే మనం యొక్క విషయాల్ని తెలుసుకుంటామని చెప్పేసి అనుకుంటూ స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప.